ఏదేమైనా ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు ఎలా రోడ్ల మీద తిరుగుతారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగా మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర అపచారం చేశారు, చాలా పెద్ద అపచారం చేశారు. వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకున్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడో ఎదురు చూడాలి. వైవి సుబ్బారెడ్డి సమాధానం చెప్తాడో చూడాలి. ఈ ఆంబోతుల అరిసే అంబటి రాంబాబు ఏ సమాధానం చెప్తాడో చూడాలి. ఖచ్చితంగా ఎంత దుర్మార్గం అంటే హిందూ దేవాలయాల పట్ల కూడా వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేశారు. వాళ్ళ పరిపాలనలో చాలా కలుషితం చేశారు. ఈ పాపం ఊరకే పోదండి. జగన్మోహన్ రెడ్డిని ఆ పిల్లల తరాంతరాలు కూడా ఈ పాపం పోదు. ఖచ్చితంగా అది శాపమై జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసేవాడు ఎవడైనా కానీ, దేవుడి పట్ల అపచారం చేసిన వ్యక్తి ఎవడైనా కానీ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి పనులు చేసినందువల్లే. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి దిగజారిపోయాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో మనం ఎదురు చూస్తూ ఉండాలా. అంటే ఆవులు మేత తినడం వల్ల కల్తీ అయిందని రీసెంట్ గా ఒక డైలాగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సార్. దాని గురించి ఏమంటారు సార్? నిజమే. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం అన్నా, హిందూ నమ్మకమైన జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి, ఆయన క్రిస్టియన్ సాంప్రదాయాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి మనం అయితే చాలా చిన్న చూపు ఉంటుంది. హిందువులన్నా హిందూ సాంప్రదాయాలన్నా ఆయనకి లెక్క ఉండదు కాబట్టే కల్తీ జరిగినా నాకేమవుతుంది అనే ఆలోచనలో కల్తీ జరిపించినట్టున్నాడు. ఖచ్చితంగా పతనం కోరుకుని నాశనం అయిపోయాడు. ఇప్పటికీ అధపాతాళానికి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు తప్పు చేశామో క్షమించండి అనే క్షమాపణ ధోరణి లేదు వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు 2029 కూడా బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చెంపలేసుకుని క్షమాపణ అడిగి తప్పు అయిపోయిందని క్షమించమని ప్రజలు కూడా క్షమాపణ అడగాలి ఇతను. ఎందుకంటే తెలిసిపోయింది, వాళ్ళ సిట్ తేల్చేసింది 100% కల్తీ జరిగిందని. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి మరి. ఓకే సార్, సిట్ కూడా పేర్లు బయట పెట్టకుండా 600 పేజీలు ఇచ్చింది. 600 పేజీలు ఇవ్వడం అంత అక్రమంలో జరిగినాయి అంటారా? ఖచ్చితంగా జరిగిందండి. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు దోపిడీలో ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒకరిద్దరైతే ఉంటారుగా, 100 మందే ఉంటారు. ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు. ఈ మెయిన్ డాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయటకు వస్తాడు. అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంత దుర్మార్గం అండి. ప్రసాదం, భక్తులు తినే ప్రసాదంలో కల్తీ చేసి భూకరించి అదేదో రాజకీయ క్రీడగా వాడేసి వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి అంబటి రాంబాబు అనే వాడికి బుద్ధి రావాలి ఫస్ట్. అలాగే వైవి సుబ్బారెడ్డి అనే వాడికి కూడా బుద్ధి రావాలా. ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ బుద్ధి వస్తుంది. భగవంతుడు క్షమించకుండా వాళ్ళకి తగిన శాస్త్రే చేశాడు. రేపొద్దున జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి తప్పనిసరిగా బుద్ధి వచ్చేలాగా భగవంతుడు దీవిస్తాడు. కాబట్టి ఈ కల్తీ విషయంలో ఇప్పుడు దాకా 100 రకాలుగా పక్కదారులు పట్టించి ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలి ఇవాళ రోడ్డు మీద దుర్మార్గులుగా మిగిలిపోయారు వీళ్ళిద్దరు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.